రాస్కెల్ అంత పని చేశాడా వాడు? మీ అక్కను బెదిరించాడా? వాడిని ప్రాణాలతో వదలకూడదు. నాన్న అదేం జరిగిందంటే రాహుల్ చెప్పింది నమ్మలేకపోతున్నాను రా. రాహుల్ ఏం చేశాడో చెప్పు. శివ, ఈ క్షణం నుంచి నేను నా అమ్మాయి ప్రేమని వదులుకుంటున్నాను. ఈరోజు వాళ్ళ అన్నయ్య మా అక్కను బెదిరించాడు. వాడి చెల్లెల్ని ప్రేమించడం మానేయమన్నాడు. నాకు నా ప్రేమ కంటే నా కుటుంబం ముఖ్యం. ఏంటి రాహుల్, వాడు బెదిరిస్తే నువ్వు భయపడిపోతావా? మేలేవా? నువ్వు ఆ అమ్మాయినే పెళ్లి చేసుకుంటున్నావు. అరా కరెక్ట్. అది కరెక్ట్ కాదు నాన్న. అదేంట్రా? అది కాదు నాన్న. రాహుల్ చెప్పిన దాన్ని బట్టి చూస్తే వాడు దేనికైనా తెగిస్తాడు నాన్న. ఈరోజు వాళ్ళ అక్కను బెదిరించాడు, రేపు వాళ్ళ అమ్మని కొట్టేస్తాడు, ఎల్లుండి రాహుల్ చంపేస్తాడు నాన్న. అలాంటి ఎదవలతో సంబంధం పెట్టుకునే కంటే ఆ అమ్మాయిని మర్చిపోవడమే బెటర్ కదా. అంటే వాడికి భయపడి రాహుల్ని మనసు చంపుకుని బతకమంటావా? ఆ, రాహుల్ మంచి కుర్రోడు నాన్న. ప్రేమ కంటే ఫ్యామిలీ ముఖ్యం అంటున్నాడు. ఇలాంటి మంచి కుర్రోడు అలాంటి వాడు చెల్లిని పెళ్లి చేసుకుంటే ఏం సుఖపడతాడు నాన్న? రాహుల్కి ఇంతకంటే మంచి అమ్మాయి దొరుకుతుందన్నా. అవసరమైతే మనం ఎతికి పెడదాం. రాహుల్, గుడ్ డెసిషన్, గుడ్. నాన్న, somehow I started liking this boy. అంకుల్, మిమ్మల్ని చూస్తుంటే మా నాన్న గుర్తొచ్చారు. మీతో చెప్పుకుంటే నా బరువు తగ్గిపోతుందని వచ్చాను. మిమ్మల్ని ఇబ్బంది పెట్టుంటే ఐఎమ్ సారీ అంకుల్. ఇట్స్ ఓకే రాహుల్. బాయ్ శివ. చేసరా. సూపర్ రా, సూపర్. ఎరగదీసావు. మా నాన్నని అడ్డు పెట్టుకుని నాతో ఆడుకుంటాడా? వాడి అక్కను అడ్డు పెట్టుకుని ఎలా కొట్టానో చూడు. ఎక్కడ నొక్కాలో అక్కడ నొక్కాను రా. రై, ఇంకో డబ్బులా జీరా. నాకు కూడా. కమాన్, రిలాక్స్ రా. ఏం లేదు నాన్న, ఇద్దరు ఏదో క్యాజువల్గా కూర్చొని. రే ప్రభు, నాకు కూడా ఒక డబుల్ లాజ్ చేయరా. నాన్న, మీరు చాలా హ్యాపీగా ఉంటేనే డబ్బులా జరుగుతారు. ఏంటన్నా కారణం? నువ్వేరా. నేనా? నేనే. నువ్వు మారావో లేదని ఎక్కడో చిన్న సందేహం ఉండేది. ఇవాళతో అది పోయిందిరా. అంతగా ఏం చేశాడు అంకల్? ఇవాళ నువ్వు రాహుల్ని కన్విన్స్ చేసిన విధానం చూడు. గ్రేట్ రా, చాలా బాగుంది. నచ్చావురా. అందులో నా గొప్పే ఉందన్న. ఉన్న విషయం చెప్పాను. ఆ అమ్మాయి బ్రదర్ అంటూ నా బిజినెస్ లో చాలా మందిని చూశానన్నా. ఎందుకైనా మంచిది, కొంచెం జాగ్రత్తగా ఉండమని అడ్వైజ్ ఇచ్చాను అంతే. నువ్వు రాహుల్కి ఇచ్చిన అడ్వైస్ గురించి కాదు, నాకు ఇచ్చావు చూడు హింట్, దాని గురించి మాట్లాడుతున్నాను. ఏ హింట్ నాన్నా? ఒకసారి రాహుల్ గురించి ఏం చెప్పావో గుర్తు తెచ్చుకో. రాహుల్ మంచి కుర్రాడు, అతనికి చాలా మంచి అమ్మాయి దొరుకుతుందని చెప్పాను. ఆ తర్వాత వీలైతే మనమే అమ్మాయిని ఎత్తి పెడదామని చెప్పాను. నువ్వు అలా ఎందుకన్నావో నాకు అర్థమైందిరా. ఏమర్థమైంది అంకల్? రే ఫూల్, నీకు ఇంకా అర్థం కాలేదా? మన ప్రియని దృష్టిలో పెట్టుకుని వాడు అలా అన్నాడు రా. రాహుల్ నాకు బాగా నచ్చాడు రా. నువ్వు పొద్దున్న రాహుల్ అంటే నీకు ఎంత ఇష్టమో చెప్పావు చూడు, అప్పుడు అనిపించిందిరా మన ప్రియకి రాహుల్ అయితేనే కరెక్ట్ అని. ఇప్పుడు అతనికి ఆ ప్రేమ గొడవ అది లేదు కదా, వెంటనే వెళ్ళి పెళ్లి సంబంధం మాట్లాడేద్దాం. ఏమంటావు? అది కాదు నాన్న. అమ్మా ప్రియా, ఇట్రా. వస్తున్నా. ఇప్పుడు రా కూర్చోమ్మా. ఏంటి నాన్న? నేను హైదరాబాద్ రావడానికి 2 కారణాలమ్మా. ఒకటి అన్నయ్యని చూడటం, 2 నీకు మంచి సంబంధం చూడటం. నాకు రాహుల్ బాగా నచ్చాడమ్మా. నీ ఉద్దేశం ఏంటి? ప్రియా, అది నువ్వు పెళ్ళి పీజీ కూడా చదివిన తర్వాత చేసుకుంటాన్నావు కదా. అన్నయ్య అంతగా చెప్తున్నాడంటే అనే ఉంటాను. 2 ఏళ్ళకి చేసుకుంటా అంటున్నానా? ప్రియా, నువ్వు చెప్తే ఏంటుందిరా. ఇప్పుడు అన్నయ్య చెప్తున్నాడు కదమ్మా, ఒప్పేసుకో. ఆ మాట అన్నయ్య తన నోట్తో. అదెంత పనమ్మా? అసలు నాకు ఈ ఐడియా ఇచ్చింది వీడేనమ్మా. రే చెప్పరా, రాహుల్ని పెళ్లి చేసుకోమని చెప్పు. చెప్పరా. నాన్న, అన్నయ్యకి రాహుల్ అంటే ఇష్టం లేనట్టుంది. అబ్బే అదేం లేదమ్మా, వీడికి రాహుల్ అంటే చాలా ఇష్టం. ఎరా బాగా. అయితే చెప్పు, రాహుల్ చేసుకోమని చెప్పు. చెప్తానన్నా. ప్రియ, నువ్వు రాహుల్నే పెళ్లి చేసుకో. సరే అన్నయ్య.